దినాన్ని 12 గంటలకు పొడిగించింది. ప్రశ్నిస్తే ఐడి కార్డు తీసుకొని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు. సకాలంలో జీతాలు అందక 1400 మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన మౌలిక వసతులు లేవు, భోజనం సరిగా లేదు, అడిగితే దౌర్జన్యం, సెక్యూరిటీ సిబ్బందితో దాడి చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పడట్లేదు, మేము అడిగితే ఇంతే పడేది అంతే పడేది అంటారు. 1 అవర్ బ్రేక్ అంటారు, హాఫ్ అవర్ ఇస్తారు, మనీ కట్ చేస్తారు. అందరూ అదే అంటా ఉన్నారు. మిస్పంచ్ అని చెప్తారు, దాని క్లారిటీ చేయమని పోతే ఉండరు, క్లియర్ చేసేస్తామని చెప్తారు. కానీ ఇంతమందికి ఎందుకు శాలరీ తక్కువ పడుతుంది? ఆ డబ్బులు ఎలా అవుతా ఉంది? మాకు శాలరీ మా డేస్ మేము పంచి పెట్టాను, ఆ డేటా ఉంటుంది కదా, ఆ డేటా కరెక్ట్ గా శాలరీ పడితే ఇంతమంది 2 రోడ్లకు వస్తారా? ఇక్కడ కార్మికులకు కూడా ఎటువంటి వసతులు కల్పించకుండా మహిళలను కూడా లైన్ లో ఎటువంటి అన్ని ఇబ్బందులు కల్పిస్తూ వాళ్ళ మానసికంగా హింసిస్తూ చాలా మంది దాపోవడానికి కూడా కారణం అయిపోతుంది. ఈ కంపెనీ ఇక్కడ తినే ఫుడ్ లో కూడా సరైన మ్యాన్ పవర్ కి ఎటువంటి వసతులు కల్పించలేదు. రకాల అనారోగ్యం పాలవుతూ వాళ్ళు హాస్పిటల్ పాలవుతూ వీళ్ళ కంపెనీ వాళ్ళు కూడా ఎటువంటి వాళ్ళని పట్టించుకునే స్థితిలో ఉన్నారు. ఈ రోజు ఇలా మేము ఇదేందని అడిగితే మమ్మల్ని కొట్టడం కానీ తిరగబడి ఐటీ కార్డు తీసుకొని తరివేయడం కానీ మీకు జాబ్ లేదని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని ఎవరు కొడుతున్నారు మిమ్మల్ని? 19,000 పడింది. వాళ్ళు చెప్పిన శాలరీ 23,000, అటెండెన్స్ బోనస్ తో కలిపి 25,000 పడుతుంది అని చెప్పారు. అది వల్ల అడిగితే కేసులు ఇప్పిస్తారు, దాంట్లో చూసుకోండి అంటారు. 8 అవర్స్ డ్యూటీ ఉన్నప్పుడు మాకేం చెప్పారు? మీకు 8 అవర్స్ డ్యూటీ ఉన్నప్పుడు 10,000 ఓటీ అవర్స్, 10,000 డబ్బులు ఇస్తాము, బేసిక్ పే 14,000 అని చెప్పారు. ఇక్కడ వచ్చి నాకు చూస్తే అది లేదు. మీకేమంటే మీరు 19 రోజులు డ్యూటీ ఖచ్చితంగా వస్తేనే మీకు ఓటీ అవర్స్ యాడ్ అవుతుంది, ఆ పైన వస్తేనే ఓటీ అవుతుంది, లేకపోతే మీరు ఎన్ని డ్యూటీలు వచ్చినా మీకు 10,000, 11,000 పడుతుంది అని మళ్ళీ మాట మారుస్తున్నారు.